రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో సీఎంఓ అధికారి శేషాద్రి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొన్నారు. హైదరాబాద్లో రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్నాథ్ సింగ్ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు కోసం రక్షణ శాఖ స్థలాలను కేటాయించాలని కోరారు ముఖ్యమంత్రి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసిన అంశాలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గతంలో ఈ కంటోన్మెంట్ ఏరియా నుంచి కరీంనగర్ కు నిర్మించబోతున్నటువంటి రహదారికి సంబంధించి 167 ఎకరాలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది రక్షణ శాఖ. ఇదే సందర్భంలో మరొక అద్భుతమైనటువంటి ఒక ఎత్తైనటువంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని బాపు ఘాటు వద్ద ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి లంగర్ హౌస్, అదేవిధంగా ముసీ నది సంగమం వద్ద దాదాపు 200 ఎకరాలు పైగా రక్షణ రంగానికి చెందినటువంటి భూమి అక్కడ ఉంది. ఆ భూమిని కూడా రాష్ట్రానికి కేటాయించాలని, ఆ మేరకు దానికి సంబంధించినటువంటి ఇతరత్ర అదే మొత్తంగా భూమిని వేరే చోట తెలంగాణ ఏర్పాటు చేసేందుకు రక్షణ రంగానికి కూడా ఆమెకు అంగీకరించింది. ఈ ప్రతిపాదనను రక్షణ శాఖ ముందు ఉంచింది. ఆయన కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అదే రకంగా ఈ బాపుఘాట్ వద్ద దీంతో పాటు ఈ ముసీ నది ప్రక్షాళనలో కూడా కొంత మేరకు రక్షణ రంగానికి చెందినటువంటి భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా రాష్ట్రానికి బదలాయించాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రక్షణ శాఖ మంత్రిని కోరడం జరిగింది. దానికి ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి బదలాయింపులు కూడా జరుగుతాయి. ఆ మేరకు ఈ బాపుఘాట్ వద్ద, అదేవిధంగా మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో వేగంగా వీటిని నిర్మాణం చేసేందుకు గాను అవకాశం ఉంటుందన్న అంశంతోనే ముఖ్యమంత్రి ఆ మేరకు రక్షణ శాఖ మంత్రిని కలిసి అమెరికా అభ్యర్థించారు. దీని త్వరలోనే రక్షణ శాఖ కూడా ఈ భూములను రాష్ట్రానికి బదలాయించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.